ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేసిన రెండవ ప్రాముఖ్యమైనటువంటి రాజు దావీదు. దేవుడు దావీదును గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటి అంటే, నా హృదయానుసారుడు. దావీదు పాపము చేసిన తరువాత తన పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని పైన ఆధారపడినప్పుడు దేవుడు అతనిని సంపూర్తిగా క్షమించి తిరిగి దేవుని యొక్క ఆత్మచేత నింపి దేవుడు అతని జీవితంలో బలమైన కార్యాలు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దావీదు అనేకమైనటువంటి కీర్తనల్లో ప్రస్తావించే సమయంలో దావీదు దేవుని గురించి అద్భుతమైన మాటలు జ్ఞాపకం చేశాడు. ఈ ఉదయకాల సమయం కొరకు 22వ కీర్తన 19వ వచనంలో, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము. గమనించండి ప్రియులారా, దావీదు తనకున్నటువంటి బలగం మీద, తనకున్నటువంటి సైన్యం మీద, తనకున్నటువంటి ఈ లోకానుసారమైనటువంటి రథములను బట్టి, గుర్రములను బట్టి, సైన్యమును బట్టి, తనకున్న హోదాను బట్టి అతను ఏ రోజు కూడా వెర్రవేగలేదు. కానీ దావీదు జీవితంలో దావీదు ఎప్పుడు ఎవరిపైన ఆధారపడేవాడు అంటే దేవుని పైన ఆధారపడేవాడు. తనకు శ్రమ కలిగిన, అవమానము కలిగిన, నింద కలిగిన, దుఃఖము వచ్చిన ఏ సందర్భంలో అయినా కూడా ఎవరిపైన ఆధారపడేవాడు అంటే సంపూర్తిగా దేవుని పైన ఆధారపడేవాడు. ఒక అద్భుతమైన మాట, నా బలమా. గమనించండి, నా బలం ఎవరు అంటే నా దేవుడే. ఆ మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. త్వరపడి నాకు సహాయము చేయము. ఈరోజు నీ బలం ఏంటి? మీరు దేన్ని చూసుకుని విర్రవీగుతూ ఉన్నారు? కొంతమంది వారుకున్న అందాన్ని బట్టి, వారుకున్న చదువును బట్టి, వారుకున్న ధనాన్ని బట్టి, ఈ లోకానుసారంగా వారుకున్న కలిగి ఉన్నటువంటి వాటిని బట్టి అనేక మంది విర్రవీగుతూ ఉంటారండి. అయితే క్రైస్తవులమైన మన బలం ఏంటో తెలుసా? మన బలము మన దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. బలహీనంగా ఉన్నారా? దేవుడు నిన్ను బలపరచి నీ జీవితంలో అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయాలని మీరు ఆశపడుతూ ఉన్నట్లయితే దేవుని పైన ఆధారపడండి. ఒక మాట చెప్పండి ఉదయకాల సమయంలో, నా బలమా, నా దేవా, నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు ప్రభువా. ఒక చిన్న మాట చెప్పి చూడండి. దేవుడు ఆయన బలము చేత మిమ్మల్ని నింపి ఈ దినం మీరు తలపెట్టే కార్యం అంతటిలో మీకు దేవుడు జయమును అనుగ్రహించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరు మా బలమై ఉన్నారు, మీరు మా కోట, మీరు మా కొండ, మీరు మా ఆశ్రయం, మీరు మా దుర్గమై ఉన్నారు ప్రభా. మీరు తప్ప మాకు వేరే ఆధారం లేదు ప్రభా. ఈరోజు మా ప్రియులతో నాయన మీ సన్నిధిని తోడుగా ఉంచి వారు తలపెట్టే కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.